కృష్ణా జలాలను చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా ఏపీకి తరలించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. బనకచెర్ల ప్రాజెక్టు ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. మేడిగడ్డ 2 పిల్లర్లు కాదు, మొత్తం కూలిపోతుందని ఎన్డీఎస్ రిపోర్ట్ ఇచ్చిందని కోమటిరెడ్డి అన్నారు. ఇక కాళేశ్వరం దేశంలోనే వింత అని, కూలిపోతే ప్రపంచంలో వింత అవుతుందని వ్యాఖ్యానించారు. జగదీష్ రెడ్డి 3 సార్లు 3,000 ఓట్ల తేడాతోనే గెలిచారని, అతడి గురించి మాట్లాడే స్థాయి తనది కాదని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. మేము బంగారు తెలంగాణ అని చెప్పాం. మేము తెచ్చిన నిధులు నీళ్లు నియామకాల గురించి ఇలా మా ముఖ్యమంత్రి గారు చెప్పింది. అక్రమంగా కృష్ణా నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తీసుకుపోతే బనకచెర్ల మీద మాట్లాడదామంటే అసలు ఆ ఎజెండా ఆ ఐటమే పెట్టొద్దన్నాం. హక్కు లేదు వాళ్ళకు, ఆంధ్ర వాళ్ళకు. బనకచెర్ల మీద గోదావరి మీద 200 టీఎంసీ అంటే 400 పోతుంది. రేపు పైన కరువు వచ్చి నాసిక్లో మధ్య ప్రాజెక్టులు కడితే గోదావరి కృష్ణా ఎండబెట్టిన గోదావరి ఎండిపోతుంది. ఎట్లా బతకాలి? ఇలా మల్లన్న సాగర్లో 4 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. కాళేశ్వరం కట్టిండ్రు. మేడిగడ్డ కాదు, ఆ మిగిలిన 2 కూడా ఎప్పుడు కూలిపోయింది మేము చెప్పలేమని ఎన్డీఎస్ఏ క్యాబినెట్ మినిస్టర్ మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఆ 3 కొట్టుకుపోతే అప్పుడు దేశంలో ఇంత అన్నారు, ఇప్పుడు ప్రపంచంలో ఇంత అవుతుంది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అనేది పేదవానికి ఒక ఆత్మగౌరవానికి ప్రతీక. 10 ఏళ్లలో ఎంతసేపు బంగారు తెలంగాణ చేస్తా, బంగారం బంగారం అనుకుంటే అనిపించింది తప్ప ఒక్క రేషన్ కార్డు కూడా ప్రింట్ కాలే. ఇలా మా ముఖ్యమంత్రి గారు మన తిరుమలగిరిలో రేషన్ కార్డులు ఇవ్వడం, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్ఫరెన్స్లో సన్న బియ్యం పంపిణీ కార్డులో వాళ్ళ పేర్లు ఎక్కించడం. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కొత్త కార్డులు 17 లక్షల మందికి ఉపయోగించే